హలో, వెల్కమ్ టు ఆ మినీ బ్లాగ్. ఈరోజు సండే కదా. ఈరోజు అయితే మా టిఫిన్ వచ్చేసి రాగి ముద్దకైతే ఫస్ట్ 2 గ్లాసెస్ ఆఫ్ రేషన్ బియ్యం అయితే తీసుకోవాలి. మేమైతే చిన్న గ్లాస్ అయితే తీసుకుంటున్నాం. తర్వాత మనమైతే ఫస్ట్ బియ్యాన్ని దీంతో 2 గ్లాసెస్ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇదే గ్లాస్తో 12 గ్లాసెస్ ఆఫ్ వాటర్ కూడా పోసుకోవాలి. Four, 5, 6, 7, 8, 9, 10, 11, 12. తర్వాత స్టవ్ అయితే వెలిగించాలి. మనం ఎసురు పోసుకున్నాం కదా, ఆ బియ్యం అయితే స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి. కుక్కర్లో దాన్ని అయితే ఉడికించాలి. ఇప్పుడు అయితే కుక్కర్లో రైస్ ఉడికేలోపు మనం అయితే రాగి పిండి అయితే కలుపుకోవాలి. మనం ఇదే గ్లాస్తో టూ గ్లాసెస్ ఆఫ్ బియ్యం అయితే తీసుకున్నాం కదా. ఇప్పుడైతే రాగి పిండి కూడా అలా తీసుకోవాలి. 1 కప్ ఆఫ్ రైస్కి 1.5 కప్ రాగి పిండి తీసుకోవాలి. అంటే మనం ఇప్పుడు 2 గ్లాసెస్ తీసుకున్నాం కదా, అందుకే మేమైతే 3 గ్లాసెస్ ఆఫ్ రాగి పిండి అయితే తీసుకుంటున్నాం. తీసాక అన్నం అయితే ఇలా ఉంది మెత్తగా. ఇంకా మనకైతే ఎసురు ఉంది కాబట్టి స్టవ్ మీద అయితే పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. మేము వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం ఎసురు మొత్తం పోవాలి, ఇలా మెత్తగా ఉండాలి. ఇంకా తర్వాత మనమైతే రాగి పిండి అయితే తీసుకున్నాం కదా, అదైతే అన్నంలో అయితే వేయాలి. ఇలా కలుపుకోవాలి. గడ్డ కట్టకుండా ఇలా అయితే ఫాస్ట్గా కలుపుకోవాలి అన్నంని, రాగి పిండిని. మూత పెట్టాలి 5 minutes. అయితే ఇప్పుడు తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. రాగి ముద్దనైతే అయితే ఇలా ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి. ఇంకా మేమైతే కడితే నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాం. మీ ఇష్టం, యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. మేమైతే మంచి ఫ్లేవర్ రావడానికి అయితే నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాం. ఇప్పుడైతే ఇంకా రాగి ముద్ద మొత్తం అయిపోయింది కదా, ఓన్లీ ముద్దలు ఒక్కటి చేసుకోవాలి. నీళ్ళలో అయితే చేయి తడిపి మంచిగా రౌండ్గా వచ్చేలాగా చేసుకోవాలి, పై వీడియోలు చూపిస్తున్నట్టుగా. మా మమ్మీ రాగి ముద్దలోకి అయితే టమాటా చారు అయితే చేసింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.